హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ మరియు టీజీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం ఈరోజు మన టాపిక్ ఏంటంటే రీసెంట్గా వార్తలు నిలిచినటువంటి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ జిఐ ట్యాగ్ చేయబడినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ని విదేశాలకు రీసెంట్గా ఎగుమతి చేశారు. ఇప్పుడు కర్ణాటకలో జిఐ ట్యాగ్ కలిగినటువంటి ఉత్పత్తులను మొట్టమొదటిసారిగా విమాన రవాణా ద్వారా మాల్దీవులకి ఎగుమతి చేశారు. అయితే ఇక్కడ జిఐ ట్యాగ్ అనే అంశం వచ్చింది కాబట్టి జిఐ ట్యాగ్ గురించి కొన్ని విషయాలు మాట్లాడదాం. జిఐ ట్యాగ్ అంటే ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఐ ట్యాగ్ అంటే ఏమిటి? జిఐ ట్యాగ్ అంటే ఒక ప్రాంతంలో ఆ వస్తువు బాగా పలుకుబడి ఉండి ఆ ప్రాంతంలో ఆ వస్తువు బాగా ఫేమస్ అయ్యి ఉండి ఆ ప్రాంతంలో ఆ వస్తువుని కొనడానికి ఆ ప్రజలు ఎగబడుతూ ఉండి దేశీయ మార్కెట్లో డిమాండ్ ఉండి ప్రపంచ మార్కెట్లో కూడా దీనికి మంచి పేరు ఉంటే అటువంటి ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ని ఇస్తారు. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని ఇస్తారు. భౌగోళిక గుర్తింపు చట్టాన్ని ఇస్తారు. అయితే మీరు కొన్ని విషయాలకు గుర్తుపెట్టుకోవాలా. మరి జిఐ ట్యాగ్ని వేటికి ఇస్తారంటే వేటికైనా ఇస్తారు. క్లాత్కైనా ఇస్తారు, సోప్కైనా ఇస్తారు, ఫ్రూట్కైనా ఇస్తారు, వెజిటేబుల్కైనా ఇస్తారు, బిర్యానీకైనా ఇస్తారు, ఏ ప్రోడక్ట్కైనా జిఐ ట్యాగ్ని ఇస్తారు. అయితే భారతదేశంలో భౌగోళిక గుర్తింపు చట్టం జిఐ ట్యాగ్ చట్టాన్ని భారత ప్రభుత్వం 1999లో తీసుకొచ్చింది. ఈ 1999లో తీసుకొచ్చిన ఈ చట్టం 2003 సెప్టెంబర్ 15 నుండి మన భారతదేశ వ్యాప్తంగా ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అదేవిధంగా భారతదేశం జిఐ ట్యాగ్ గ్రూప్ పొందినటువంటి మొట్టమొదటి ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే డార్జిలింగ్ టీ. డార్జిలింగ్ టీ ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. ఇది 2004, 2005 ఇయర్లో ఇది గుర్తింపు పొందింది. ఓకేనా, ఇది జిఐ ట్యాగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఫస్ట్ జిఐ ట్యాగ్ పొందినటువంటి ప్రోడక్ట్ శ్రీకాళహస్తి కలంకారీ ప్రోడక్ట్స్. శ్రీకాళహస్తి కలంకారీ వస్తువులు. ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జిఐ ట్యాగ్ పొందినవి ఏది? పొందూరు కాది శ్రీకాకుళం జిల్లా, ఆత్రేయపురం పూతరేకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. అదేవిధంగా రీసెంట్గా నాగౌరి అశ్వగంధ అనేది రాజస్థాన్ రాష్ట్రం నుంచి జిఐ ట్యాగ్ ని పొందింది. ఓకేనా, ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. అయితే జిఐ ట్యాగ్ ని ఎవరు ఇస్తారంటే చెన్నై కేంద్రంగా పనిచేస్తున్నటువంటి జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వారు ఈ జిఐ ట్యాగ్ ని ఇస్తారు. ఓకేనా, రైట్. ఇటువంటి జిఐ ట్యాగ్ చేయబడినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ ని ఎగుమతి చేస్తారు మాల్దీవులకి. అవేమంటే నంజంగూడు రసబాలే అరటిపండు, మైసూర్ తమలపాకులు దీన్నే చిగురేలని పిలుస్తారు. అదేవిధంగా ఇండియన్ లైమ్ ఉత్పత్తులు అంటే నిమ్మకాయ. ఓకేనా, నిమ్మకాయని ఎగుమతి చేశారు. ఓకేనా, ఇక చూడండి, ఇక్కడ అనుమతిగా కర్ణాటక నుంచి ఎగుమతి చేశారు. వీటిని మొట్టమొదటిసారిగా ఎయిర్ షిప్మెంట్ అంటే విమాన రవాణా ద్వారా 2026 జనవరి 15న మాల్దీవులకి విజయవంతంగా ఫ్లాగ్ చేశారు, ప్రారంభించారు అర్థం. ఈ సరుకును అపెడా అనే మద్దతుతో కర్ణాటక ప్రభుత్వంలోని ఉద్యానవన శాఖ ప్లస్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సమన్వయంతో దీన్ని ఎగుమతి చేశారు. మిస్టర్ ఇమ్రాన్ పాషా నేతృత్వంలోని మైసూరులోని మిస్సర్స్ సిల్కెన్ గ్లోబల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ద్వారా ఈ రవాణా జరిగింది. ఓకేనా, రైట్. మీరు మరిన్ని క్లాసెస్ కోసం మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎకానమీ వెంకటేశ్వర యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉన్న నెంబర్ కాల్ చేయండి. 9030539097 కాల్ చేయండి. మనకి ఇండియన్ ఎకానమీ క్లాసెస్ ప్లస్ ఏపీ ఎకానమీ క్లాసెస్, తెలంగాణ ఎకానమీ క్లాసెస్, దాంతోపాటు ఈఎల్ జీకే సబ్జెక్ట్, కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి 25 జలజ్ లైవ్లీహుడ్ సెంటర్స్ ప్రారంభించారు. జలజ్ కేంద్రాలని ఇటీవల 25 ప్రారంభించారు. దీన్ని ఈ 25 జలజ్ కేంద్రాలను ఎవరు అమలు చేస్తారంటే చూడండి, జలజ్ అనేది నమామి గంగే మిషన్ ప్లస్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. నమామి గంగే ప్లస్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
వీళ్ళిద్దరూ కూడా ఉమ్మడిగా చేపట్టినటువంటి ఒక ప్రాజెక్టు జల జల లైవ్లీహుడ్ సెంటర్స్. మరి ఈ సెంటర్స్ ఏం చేస్తుంది అంటే గంగా నది తీరాన్ని పరిరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తూ ప్లస్ గంగా నది పరివాహక ప్రాంతంలో స్థిరమైనటువంటి జీవనోపాధిని కల్పించడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఓకేనా, రైట్. నెక్స్ట్, కుంభాల్గఢ్ వన్యప్రాణుల సంరక్షణ అభయారణ్యాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త పర్యావరణ సున్నిత ప్రాంతంగా గుర్తించింది, సున్నిత మండలంగా గుర్తించింది. అంటే న్యూలీ ఎకోసిస్టమ్ జోన్గా గుర్తించింది. ఒక ప్రాంతాన్ని ఎకోసిస్టమ్ జోన్గా గుర్తించింది అంటే అర్థం ఏంటంటే ఆ ప్రాంతంలో పర్యావరణాన్ని కాపాడడం, ఆ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కృషి చేయడం, జంతువులను సంరక్షించడం, పక్షుల్ని కాపాడడం ధ్యేయంగా పనిచేస్తుంది. ఓకేనా, రైట్. రాజస్థాన్ రాష్ట్రంలోని ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉన్న కుంభాల్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొత్తగా పర్యావరణ సున్నితమైన మండలంగా ప్రకటించింది. చారిత్రాత్మక కుంభాల్గఢ్ కోట చుట్టూ ఉన్న ప్రాంతం అరుదైన వృక్ష సంపద, జంతుజాలాన్ని రక్షించడానికి, ఆరావళి పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడానికి టైగర్ రిజర్వ్గా మార్చే ప్రణాళికల భాగంగా ఈ చర్య చేపట్టింది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఒక కొత్త జాతి అల్లం. ఒక కొత్త జాతి అల్లం. మన అల్లం అనేది ఎలా పండుతుంది? భూమి లోపల పండుతుంది. కానీ దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చూడండి, దీని ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, ఒక చెట్టులాగా ఉంటుంది. ఓకేనా, న్యూ జింజర్ స్పీసీస్, కొత్త రకం జాతి, కొత్త రకం అల్లం మొక్క స్పీసీస్ డిస్కవర్డ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ లో సియాంగ్ వ్యాలీలో దీన్ని కనుగొన్నారు. ఓకేనా, చూద్దాం. పరకాంపెరియా ఆల్బా అనేది భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ లోయలో కొత్తగా కనుగొనబడినటువంటి అల్లం జాతి. ఇది ఏ కుటుంబానికి సంబంధించిందంటే జింగిబేరేసి అనే కుటుంబానికి సంబంధించింది. ఇది తెల్లని పువ్వులు వస్తాయి, ప్రత్యేకమైనటువంటి గ్రంథి నిర్మాణం ద్వారా విభిన్నంగా ఇది ఉంటుందంట. ఈ మొక్క 150 నుంచి 400 మీటర్లో నీడ ఉన్నటువంటి ప్లేస్లో బతుకుతుంది, పెరుగుతుంది. ఇసుకతో కూడినటువంటి వాగులు ఇది వృద్ధి చెందుతుందంట. ఓకేనా, మరిన్ని క్లాసెస్ కోసం మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అకాడమీ వెంకటేశ్వర్ యాప్ మన పేరు మీద ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.